నమస్తే. నమస్కారం. మనోజ్ రెడ్డి, శ్రీనగర్ కాలనీ. నవీన్ యాదవ్ యువకుడు, యువరక్తం. అర్ధరాత్రి కూడా 12 గంటలకు అందుబాటులో ఉండే వ్యక్తి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్. ఆయనకి మెజార్టీ ఎంత రావచ్చు? నా ఎక్స్పెక్టేషన్ సుమారుగా 50,000 పైన ఉంటుందండి. కన్ఫర్మ్ గెలుస్తాడు, గెలవాలి. ఇప్పుడు మొట్టమొదలు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం కదా. శ్రీశైలం యాదవ్ గారి ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం. జనాలందరికీ తెలిసిన విషయమే. అది వారి దగ్గర సహాయం పొందిన మాట వాస్తవమే. ఈ రోజున మళ్ళా అతను రౌడీ ఎట్లయితాడండి చెప్పండి? తప్పు కదా. అట్లా హీస్ ఎంటెక్ స్టూడెంట్. షేక్పేట మీటింగ్ లో ఆయన కేటీఆర్ అంటున్నాడు కదా. మరి ఇప్పుడు బురద జల్లే కార్యక్రమం, బట్టగాల్చే కార్యక్రమం చేస్తారు. జనాలు విజ్ఞులు, జనాలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, బాగా తెలుసు జనాలకు. ఫైనల్ గా నవీన్ గారు నవీన్ యాదవ్ మధ్యరాత్రి 12 గంటలకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ జనాలకు ఏం ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యపరంగా అటు పోలీస్ స్టేషన్లు కానీ ఎట్లాంటి ప్రాబ్లంలు వచ్చినా అతను అందుబాటులో ఉండే వ్యక్తి. నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం గలవాడు. అట్లాంటి వాడు గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఒక బలం. థ్యాంక్ యూ.